ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది కాదు కోట్ల మంది భక్తులు తిరుమల కొండలకు ఎందుకొస్తారు? మన దేశంలో వేల వేల ఆలయాలున్నాయి కదా, అయినా ఈ ఒక్క క్షేత్రానికే ఎందుకంత ప్రాముఖ్యత? ఆ అచంచలమైన భక్తి వెనుక ఒక గొప్ప కథ, ఒక శాశ్వతమైన వ్రతం దాగి ఉంది. ఈరోజు మనం ఆ కథేంటో, దాని లోతులెంటో తెలుసుకుందాం. అవును, అసలు ప్రశ్న ఇదే. ఇన్ని లక్షల ఆలయాలు ఉండగా ఈ ఒక్కచోటికే ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది? అంతమందిని ఆకర్షించే ఆ శక్తి ఏంటి? ఆ రహస్యమేంటి? సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనమొక అద్భుతమైన పౌరాణిక ప్రయాణం చేద్దాం రండి. ఈ అద్భుతమైన కథను మనమొక 5 భాగాలుగా తెలుసుకుందాం. ముందుగా దేవతల పరీక్ష, ఆ తర్వాత దివ్య వియోగం, స్వామివారి భూలోక అవతారం, పెళ్లికోసం చేసిన ఆ వ్రతం, చివరిగా ఆ ప్రదేశం శాశ్వత కరుణా నిలయంగా ఎలా మారిందో చూద్దాం. ఇక ఆలస్యమెందుకు, పదండి మొదలుపెడదాం. అంతా ఇక్కడే మొదలైంది. అసలు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు, ఎవరు ఎక్కువ సాత్వికులు అని తెలుసుకోవడానికి ఒక మహర్షి ఒక పరీక్ష పెట్టారు. కాని ఆ చిన్న పరీక్ష ఊహించని మలుపులు తిరిగి ఏకంగా దేవతల తలరాతల్నే మార్చేసి ఒక పెద్ద విశ్వఘాతకు దారితీసింది. ఆ మహర్షి ఎవరో కాదు, భృగుమహర్షి. ఆయన తన యాత్ర మొదలుపెట్టారు. ముందుగా సత్యలోకానికి వెళ్లారు, బ్రహ్మదేవుడి దగ్గరికి. కాని ఆయన ఈ మహర్షిని పట్టించుకోలేదు. సరే అని కైలాసానికి వెళ్లారు, శివుడిని కలవడానికి. అక్కడ కూడా అదే పరిస్థితి. ఇలా ఒక్కో లోకానికి వెళుతుంటే ఆయనకు ఎదురయ్యేది నిరాశే. ఆయన సహనం మెల్లమెల్లగా నశించడం మొదలైంది. ఇక చివరిగా వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నారు. ఆయన కూడా తనని గమనించలేదని భృగుమహర్షికి కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఆవేశంలో ఆయన చేయకూడని పనిచేసేశారు. విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తన్నారు. ఇది మామూలు విషయం కాదు, విశ్వగమనాన్నే మార్చేసిన ఒక పెద్ద సంఘటన అది. ఆ ఒక్క దెబ్బ అంతటితో ఆగిపోలేదు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ ఒక్క చర్య ఒక గొప్ప దివ్య వియోగానికి ఎలా దానితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. విష్ణుమూర్తి వక్షస్థలమంటే అది సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి నివసించే పవిత్ర స్థలం. అంటే ఆ తన్ను విష్ణుమూర్తికి మాత్రమే కాదు, నేరుగా లక్ష్మీదేవికి తగిలినట్టే. ఆమెకు జరిగిన ఘోర అవమానమది. ఆమె ఆత్మగౌరవం తీవ్రంగా గాయపడింది. ఇక అంత అవమానం జరిగాక ఆమె ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు. వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతే, ఆమె లేని వైకుంఠం ఒక్కసారిగా కళతప్పిపోయింది. ప్రాణంలేని శరీరంలా, కాంతిలేని దీపంలా వెలవెలబోయింది. ఆ దివ్యలోకం తన సర్వస్వాన్ని కోల్పోయినట్టయిపోయింది. మరి లక్ష్మీదేవి లేని వైకుంఠంలో విష్ణుమూర్తి మాత్రం ఎలా ఉండగలరు? ఆ వియోగాన్ని ఆయన కూడా భరించలేకపోయారు. ఆయన కూడా వైకుంఠాన్ని వదిలిపట్టి భూలోకానికి వచ్చేశారు. తన ప్రియసఖి కోసం వెతుకుతూ చివరికి శేషాచలం కొండల్లో ఒక పుట్టలో కూర్చుని ఘోరమైన తపస్సు మొదలుపెట్టారు. ఇక్కడ్నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ దివ్యలోకాన్ని వదిలి భూమిమీదకు వచ్చిన శ్రీహరి ఇప్పుడొక కొత్త రూపం, ఒక కొత్త పేరుతో, ఒక కొత్త లక్ష్యం దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. అలా పుట్టలో తపస్సు చేస్తున్న స్వామి బయటకు వచ్చి వరాహస్వామి దయతో శ్రీనివాసుడు అనే కొత్త పేరును స్వీకరించారు. కొన్నాళ్లకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని చూశారు. చూసిన వెంటనే ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇక్కడే ఈ కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. అదే ఆ పెళ్లి కోసం చేసిన వ్రతం. మరి ఒక దివ్యమైన వివాహం జరగాలి, కాని దానికి కావలసినంత సంపద శ్రీనివాసుడి దగ్గర లేదు. మరి ఆయన ఏం చేశారు? ఎలా ఆ డబ్బు సమకూర్చుకున్నారు? దానికోసమే ఆయన ఒక అసాధారణమైన అప్పు చేశారు. చూడండి, ఆకాశరాజు ఒక మహారాజు. ఆయన తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చెయ్యాలనుకున్నారు. కాని శ్రీనివాసుడు ఆయన విశ్వానికే అధిపతి అయిన ఆ సమయంలో భూలోకంలో ఒక సాధారణ మానవుడి రూపంలో ఉన్నారు. ఆయన దగ్గర అంత సంపద లేదు. ఇప్పుడెలా? ఇది నిజంగా ఒక పెద్ద సమస్యే. అప్పుడు శ్రీనివాసుడు నేరుగా సంపదకు అధిపతి అయిన కుబేరుని దగ్గరికి వెళ్లారు. తన పెళ్లికోసం అప్పు కావాలని అడిగారు. కుబేరుడు సరే అన్నాడు. కాని దానికి బదులుగా శ్రీనివాసుడొక వాగ్దానం చేశాడు. అది మామూలు వాగ్దానం కాదు, ఒక శాశ్వతమైన వ్రతం. ఈ యుగాంతం వరకు నిలిచిపోయే ఒక పవిత్రమైన మాట ఇచ్చారు. ఆయనేమన్నారంటే, ఈ కలియుగం ముగిసేంతవరకు
నేను నీకు ఈ అప్పు మీద వడ్డీ చెల్లిస్తూనే ఉంటాను అని. ఒక్కసారి ఆలోచించండి, తన వ్యక్తిగత ప్రతిజ్ఞను ఈ మొత్తం యుగంతో ముడిపెట్టారు. అంటే మనందరి భవిష్యత్తుతో. ఇది భక్తుల పట్ల ఆయనకున్న కరుణకు ఇంతకన్నా గొప్ప నిదర్శనమేముంటుంది? సరే, అప్పు తీసుకున్నారు, పెళ్లి ఘనంగా జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ చేసిన వ్రతం ఈరోజు మనం చూస్తున్న ఈ తిరుమల క్షేత్రానికి, ఈ శాశ్వత కరుణా నిలయానికి ఎలా పునాది వేసిందో చూద్దాం. శ్రీనివాసుడు పద్మావతిల వివాహం జరిగాక కోపం చల్లారిన లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చి స్వామివారి వక్షస్థలాన్ని చేరారు. ఇప్పుడు తన ఇద్దరు దేవేరులతో కలిసి శ్రీనివాసుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, ఈ కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడటానికి, వాళ్లను అనుగ్రహించటానికి ఆ శేషాచలం కొండలపైనే శిలారూపంలో ఉండిపోవాలని సంకల్పించారు. అలా ఆ 7 కొండల మీద తిరుమల పుణ్యక్షేత్రం వెలసింది. అక్కడ స్వామివారు ఎవరూ ప్రతిష్ఠించకుండా స్వయంగా ఒక శాలిగ్రామ శిలరూపంలో వెలిశారు. ఎందుకు? తనను నమ్మిన భక్తుల కష్టాలు తీర్చడానికి, వాళ్ళందరికీ ఈ కలియుగంలో మోక్షాన్ని ప్రసాదిస్తాను అని మాట ఇవ్వడానికి. ఇక్కడే అసలు అద్భుతముంది. మరి కుబేరుడికి ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ చెల్లించాలి కదా? ఆ వడ్డీ చెల్లించడానికే అన్నట్టుగా స్వామివారు తన భక్తులు ప్రేమతో ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. అంటే ఆలోచించండి, భక్తులు హుండీలో వేసే ప్రతి రూపాయి ఆ పురాతనమైన పవిత్రమైన వ్రతాన్ని నిలబెట్టడంలో ఒక భాగమవుతోంది. ఆ దైవలీలలో మనము ఒక పాత్ర పోషిస్తున్నామన్నమాట. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న. ఒక దైవిక ప్రతిజ్ఞే ఒక ఆలయానికి పునాదిగా నిలిస్తే, మరి ఆ ప్రతిజ్ఞను యుగయుగాలుగా నిలబెట్టడంలో భక్తుల పాత్ర ఎంత ముఖ్యమైనది? అంటే మనం తిరుమల వెళ్ళినప్పుడు చేసేది కేవలం మొక్కుబడి కాదు. ఆ శాశ్వతమైన గాథలో, ఆ దివ్యమైన వ్రతంలో మనమందరం పాలుపంచుకుంటున్నాం కాదంటారా?